దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. 101వ కీర్తన ప్రారంభ వచనం చదువుకుందాం. 101వ కీర్తన ప్రారంభ వచనం. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను. చిన్న మాట ప్రార్థన చేసుకో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒకసారి మీ పాదాలు చెంతకొచ్చి ఉన్నాను. ఈ ప్రశస్తమైన సమయంలో మీ సన్నిధిలో ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమను పొంది ఉన్నారు. వాక్యం ద్వారా మీరు నాతో మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. మీ దాసుడను ఒట్టివాడిని మట్టివాడిని అయ్యా, నా శరీర ప్రాణాత్మలు మీ వశం చేసుకొనమని మీ రక్తమును ఆశ్రయించి నన్ను నేను సంపూర్ణంగా లోబరుచుకుంటూ ఉన్నాను. నాకు సహాయం చేయండి. మీ అగ్నితో పుట్టము వేయండి. మీ రక్తంతో పరిశుద్ధపరచండి. మీ సన్నిధిలో నిలవబెట్టుకొని యజమాని వాడుకుంటూ అర్హమైన పాత్రగా నన్ను సిద్ధపరిచి మీ చేతిలో భద్రపరిచి పరిశుద్ధాత్మదేవ మీ శైలిలో మీ స్థాయిలో మీ ఆత్మకార్యం నాయందు మా అందరి యందు జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, దావీదు భక్తుడు వ్రాసిన కీర్తన ఇంచుమించు 73 కీర్తనలు దావీదు గారు రాసినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. మిగిలిన 26, 27 కీర్తనలు ఆసాబు, కోరాహు, సొలొమోను, మోషే, యెదూతను ఇలాగూ వేరు భక్తులు వ్రాసినట్లుగా మనం చూస్తాం. 50 కీర్తనలు ఎవరు రాశారో తెలియదు. ఏదేమైనా పరిశుద్ధాత్మదేవుడు ఈ కీర్తనలు వ్రాయించారు అని మనం గుర్తుపట్టవచ్చు. దావీదు ఈ కీర్తన రాస్తూ నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను అని ఈ పాటను ప్రారంభించారు. యెహోవా నిన్ను కీర్తిస్తాడు. దేని గురించి? కృపను గూర్చి న్యాయమును గూర్చి. కృప అనే మాటకు అర్థం ఏమిటి? కృప అనే మాటకు అర్థం సమర్థత కలిగించే శక్తి. దేనికి? దేవుడు మనల్ని ఏమైతే చేయమన్నాడో చేయమన్నది మనం చేయడానికి అవసరమైన దేవుని యొక్క సమర్థత కలిగించే శక్తి. సరే, దేవుడు ఆజ్ఞాపించింది చేయాలి అంటే మనం చేయలేము గనుక దేవుని యొక్క కృప మనకు కావాలి, సమర్థత కలిగించే శక్తి మనకు కావాలి. దాని గురించి నువ్వు పాడుతున్నావు, సంతోషం దావీదు. మరి న్యాయం గురించి ఎందుకు పాడుతున్నావు అని ఆయన అడిగితే, న్యాయం లేకుండా కృప ఇవ్వబడదని చెప్తాడు. ఎవరికైనా కృప ఇవ్వాలి అంటే కృప ఎవరికి ఇవ్వబడుతుంది? ఏ యోగ్యత లేని వారికి ఇవ్వబడుతుంది. ఏ యోగ్యత లేని వారు చాలామంది ఉన్నారుగా, మరి వారందరికీ దేవుని కృప ఇవ్వబడుతుందా? లేదు. అక్కడ మరికొన్ని విషయాలు ఉన్నాయి. ఎవరైతే నేను ఎవరు, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, నా జీవితం యొక్క గురి గమ్యం ఏమిటి, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నేను ఎక్కడికి వెళతాను, నన్ను సృష్టించిన వారు ఎవరు అని ఇలాంటి వైఖరితో ఆలోచన కలిగి ఉంటారో వారికి దేవుని కృప ఇవ్వబడుతుంది. వారు అర్హులు కాదు, యోగ్యులు కాదు. యోగ్యులు కాని వారికి దేవుని కృప ఇవ్వబడుతుంది. తన గురించి తాను ఆలోచిస్తూ ఎవరి ద్వారా అయితే ఈ లోకానికి వచ్చారో, ఎవరు తనను సృష్టించారో వాటిని గురించి ఆలోచించే వారికి కృప ఇవ్వబడుతుంది. అయితే ఆ కృప ఆ 2 కండిషన్సే కాదు, ఇంకొకటి న్యాయమును గూర్చి. న్యాయం. ఈ కృపకట 2 స్నేహితులు ఉన్నారట. ఒకరు న్యాయము, 2 సత్యము. ఈ న్యాయమును సత్యమును అనుసరించి నడిచే వారికి దేవుని కృప. ఎందుకు న్యాయము అంటే ఏమిటో? న్యాయం అంటే ఏమిటి? చెప్పలేదా? నేను ఇంతకుముందు చెప్పాను. మరి చెప్పగలరా? తప్పైన వర్ల
నోట్ చేసుకోవాలి, మర్చిపోతావు. న్యాయము అంటే నేను ఏది కావాలని కోరుకుంటున్నానో అది నా పొరుగువానికి కూడా ఉండాలి అని కోరుకోవడం న్యాయం. మరలా ఇక్కడ ఇంకొక వ్యత్యాసం ఉంది. ఒకవేళ నేను దొంగ మనసు కలిగిన వాడిని అయితే, చెడ్డ మనసు కలిగిన వాడిని అయితే, నేనేమనుకుంటా, నాది కాంది నేను తెచ్చుకోవాలి, నేను తిన్నంత తినాలి, అనుభవించినంత అనుభవించాలి, మిగిలింది ఇతరులకు ఇవ్వాలి అని అనుకుంటాం. మరి అది న్యాయం అవుతుందా? కాదు. అట్లాగే మీ గురించి మీరు చెప్పుకోండి, మన న్యాయం కాదు. మనం పెరిగిన వాతావరణం, పరిస్థితులు, మన మీద ప్రభావం చూపించిన వ్యక్తులు, శక్తులు, వాటిని బట్టి మన న్యాయం ఉంటుంది. మన న్యాయమును బట్టి కాదు, దేవుని న్యాయమును బట్టి. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమస్వరూపి అయి ఉన్నాడు, ఆయన సత్యవంతుడై ఉన్నాడు, ఆయన న్యాయాధిపతి అయి ఉన్నాడు, ఆయన దయా కనికరము కలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, కృపాసత్యములు, ఆయన దైవిక లక్షణాలన్నీ లేఖనాల్లో వ్రాయబడ్డాయి. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు అంటే, నేను ఏ న్యాయాన్ని కలిగి ఉన్నా, నేను ఏ లక్షణాలు కలిగి ఉన్నాను, నేను సంతోషం కలిగి ఉన్నాను, నేను సమాధానం కలిగి ఉన్నాను, నేను శక్తిని కలిగి ఉన్నాను, నేను ప్రేమను కలిగి ఉన్నాను, నేను ఏ దైవిక లక్షణాలు కలిగి ఉన్నానో అవి ఎవరైతే కోరుకుంటున్నారో వారికి నేను అవన్నీ ఇవ్వడానికి ఇష్టపడుతాను. మనల్ని పిలిచిన పిలిపేమిటి? పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను, అంటే ఆ గుణాశయాలు ఏమిటో నీకు తెలియాలా వద్దా? నువ్వు అనుభవించాలా వద్దా? అవి నీకు ఎలా తెలుస్తాయి? నువ్వు ఎలా అనుభవిస్తావు? ఆయన అనుగ్రహిస్తే నువ్వు అనుభవించి నువ్వు ఇతరులకు చెప్పాలి. ఇతరులకు పొందుకునేటట్లు నీ ప్రయత్నం నువ్వు చేయడం న్యాయము. నువ్వు ఎలాంటి దేవుని ప్రేమను కలిగి ఉన్నావో అలాంటి ప్రేమ నీ సహోదరుడికి, నీ పొరుగువాడు కూడా కలిగి ఉండాలి అనుకోవడం న్యాయం. నువ్వు ఎలాంటి తీర్పు తీర్చే వ్యక్తిగా ఉన్నావో దేవుణ్ణి అనుసరించి ఎదుటి వ్యక్తులు కూడా అలాంటి తీర్పు తీర్చే వ్యక్తులుగా ఉండాలి అని కోరుకోవడం న్యాయం. అలాంటి న్యాయాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారికి దేవుని కృప ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? సత్యం అంటే ఏమిటో ఏమండి? జ్ఞానము కరెక్టే, ఆ మాట కరెక్టే, కానీ సంపూర్ణమైన అర్థం అది కాదు. విశ్వాన్ని పరిపాలించే జ్ఞానము సత్యం అనే మాటకి అర్థం కరెక్టే, కానీ అది సంపూర్ణమైన అర్థం కాదు. సంపూర్ణమైన అర్థం ఏమిటి అంటే, ఏదైనా ఒక సమస్య వచ్చింది, అవసరత వచ్చింది, శోధన ఉంది, పోరాటం ఉంది, మనం మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అవునా? ఒక అంశాన్ని గురించి ప్రస్తావించినప్పుడు దాని గురించి మనం ప్రస్తావిస్తే దానిలో ఒక ప్రశ్న వస్తుంది. నేను ఈ పని ఇలా చేయాలి అన్నాను, అలా చేస్తే ఇలా నష్టం వస్తుంది కదా అని ఇంకొక వ్యక్తి ప్రశ్నను లేవనెత్తుతారు. దానికి ఇంకొక వ్యక్తి సమాధానం చెప్పాలి. ఆ సమాధానంలో ఇంకొక ప్రశ్న వస్తుంది, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. అట్లా ప్రశ్నిస్తూ సమాధానం పొందుతూ ఇక చివరికి ప్రశ్నించడానికి అవకాశం లేని అంశం ఏదో ఉంటుందే, దాని పేరు సత్యం. అది జ్ఞానం. ఆ జ్ఞానమే విశ్వాన్ని పరిపాలిస్తుంది. ఈ వాక్యము 7 మారులు పుటము పెట్టబడి వ్రాయబడి ఉంది అంటే ఒక అంశానికి సంబంధించి 7 సార్లు ఆయన ప్రశ్నించి, మన ప్రశ్నలు అయితే తిక్కలవి, జ్ఞానం లేనివి, ఆయన ప్రశ్నించి ఈ ప్రశ్న వస్తుంది, దానికి కౌంటర్ ఏమొస్తుంది, క్వశ్చను, దానికి సమాధానం ఏమిటి అని 7 సార్లు ప్రశ్నించి 7 సార్లు సమాధానం చెప్పి చివరికి ఫైనల్ వర్డ్స్ ఇక్కడ రాశారు. అది సత్యము. ఈ న్యాయమును సత్యమును అనుసరించే దేవుడు కృపనిస్తాడు అని ఎవరు చెబుతున్నారు మనకి? దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడు? నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు 89వ కీర్తన మొదటి వచనం, నిత్యము నేను కీర్తించేదను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో, నీ కృప నిత్యము స్థాపింపబడిననియు. కదా, ఇలాగూ అనేక స్థలాలలో ఆయన కృపను గురించి, ఆయన విశ్వాస్యతను గురించి ఆయన గానం చేసినట్లుగా మనం చూస్తాం.
104వ కీర్తన మొదటి వచనం. వీటన్నిటి వెనుక దావీదు కారణాలు ఉన్నాయి. 105వ కీర్తన 2వ వచనం. ఇట్లా ఆయన 107 ప్రారంభం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఇలాగూ ప్రతి దైవిక లక్షణాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు దానికి తగిన కారణాలు దావీదు కనుగొన్నాడు. ఇప్పుడు అవన్నీ మనం ధ్యానం చేయలేము, కానీ మనం మూలవాక్యం ఏమిటి? 101వ కీర్తన మొదటి వచనం. కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను. ఏమిటి ఆయన పాటించిన న్యాయం? దావీదు గారు ఏ న్యాయాన్ని పాటించి దావీదు దేవుని కృపను పొందుకున్నాడు? కొన్ని విషయాలు నేను మీకు పరిచయం చేస్తాను. దావీదు జీవితంలో నుండి ఒక విస్తారమైన అంశం, ఇంత ఈ బైబిల్ అంత గ్రంథం రాయడానికి సరిపోయే అంశం దీనిలో ఉంది. 2-3 విషయాలు ఆయన జీవితంలో నుండి నేను మీకు పరిచయం చేస్తాను. ఆయనకు ఎదురైన సవాళ్ళు, సమస్యలు, ఆ విషయాల్లో ఆయన ఎలాగూ దేవుని న్యాయాన్ని పాటించారు, అది పాటించడం ద్వారా ఆయన పొందిన కృప ఏమిటి, దాని ఫలితాలు ఏమిటి, కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం. ఇక్కడ సందర్భం ఏమిటి అంటే మొదటి వచనం. ఆ 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి దావీదును చంపాలని 3,000 మందిని తీసుకొని వచ్చాడు సౌలు గారు. మరి దావీదు పక్షంగా ఎంతమంది ఉన్నారు? 22వ అధ్యాయం ప్రారంభ వచనం, 2వ వచనం. అది దావీదు పక్షంగా ఎంతమంది ఉన్నారు? మరి వాళ్ళని పట్టుకొని చంపేయాలని వచ్చిన వాళ్ళు ఎంతమంది? 3,000 మంది. ఈ అదుల్లాము గుహ లోపలికి వెళ్ళిపోయాడు, లోపల దాక్కున్నాడు దావీదు టీం. సౌలు వెతుకుతూ వచ్చి ఆ గుహ లోపలికి ఒక్కడే వచ్చాడు లోపలికి న్యాచురల్ నీడ్స్కి వెళ్ళడానికి. ఎప్పుడైతే ఆ సౌలు ఒక్కడే వచ్చాడో అప్పుడేమైంది? 24వ అధ్యాయము 3వ వచనం. ఇది సందర్భం. దావీదు గారు, నిన్ను చంపడానికి వచ్చినోడు నీకు దొరికాడు, నీ దృష్టికి ఏది మంచిదో వచ్చాయి అంటే అర్థమేమిటి? చంపేయి. ఆ ప్లేస్లో మనం ఉండి ఏం చేస్తాం? దావీదు ప్లేస్లో, ప్రభువా నువ్వే ఎంత గొప్ప అవకాశం ఇచ్చావయ్యా శత్రువుని చంపడానికి అని వెనక ముందు చూడకుండా, అవునా? కానీ దావీదు గారు ఏం చేశారు? వస్త్రపు చెంగును కోసి, తర్వాత 6వ వచనం, ఎవరికట? ప్రభువునకు. అంటే సౌలును చంపితే ఎవరికి కీడు చేసినట్టు? ప్రభువుకి. యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను, అంటే నువ్వు చంపకపోతే దావీదు నువ్వు పక్క తప్పుకో, మేము వెళ్తాం వేసేస్తామన్నారు. వాళ్ళందరికీ అడ్డంగా నిలబడ్డాడు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసినా దావీదు మీదకే వస్తుంది, అవునా? యెహోవా చేత అభిషేకం పొందాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను.
మనం రక్షణ పొందాం. ఎలా రక్షణ పొందాం? విశ్వాసము ద్వారా కృపచేతనే. ఎఫ్ఎస్సీ 2:8. రక్షణ పొందినప్పుడు మనకేమొచ్చింది? మన లోపలికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ అనే వరం వచ్చింది. 2:38 అపోస్తలుల కార్యం. ఇప్పుడు మనం రక్షణ పొందినప్పుడు మనలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. మనం ప్రార్థన చేయడం ద్వారా అభిషేకం మనకు వస్తుంది. రక్షణ పొందిన వ్యక్తిగా నీవు ఇంకొక రక్షణ పొందిన వ్యక్తి విషయంలో వాళ్ళు ఏదో విషయంలో నీకంటే బలహీనంగా ఉండొచ్చు, తప్పిపోయి ఉండొచ్చు. దేవుడి నుండి ఆదివారం మందిరానికి వెళుతూ దేవునికి విరోధమైన పనులు చేస్తున్న వ్యక్తులుగా ఉండొచ్చు. అది నీ కుటుంబ సభ్యులే కావచ్చు, నీ తోటి విశ్వాసాలు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు. వాళ్ళను తక్కువ చేసి మాట్లాడినా, వాళ్ళ గురించి నువ్వు తప్పుగా మాట్లాడినా ఎవరికి విరోధంగా నువ్వు మాట్లాడినట్టు? మరి మాట్లాడకుండా ఉన్నావా? ఇది మనకు తప్పుగా అనిపించదు. మిరియాం గారు అనుకున్నారు నా తమ్ముడేగా అని. మనకెవరు లేరా? మన వాళ్ళల్లో ఎవరు లేరా? షారా చచ్చిపోతే అదిగో కూషు దేశీరాలైన కెతురానే చేసుకోవాలా అని తమ్ముడిని మరి ఏమని కోప్పడిందేమో తెలీదు. దేవుని కోపం వచ్చింది. ఏం చేశాడు? దెబ్బ కుష్టి వచ్చింది. సొంత తమ్ముడే అభిషేకం పొందినవాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి, సొంత అక్కే ప్రవక్తిని తను అయినా కూడా నీ ఇంట్లో నీ తోటి సహోదరి లేకుంటే నీ కుటుంబ సభ్యులు రక్షణ పొందిన వారు అయి ఉన్నప్పుడు, అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, వాళ్ళు ఆత్మీయంగా నీకంటే తక్కువ స్థాయిలో ఉండొచ్చు, లేకుంటే బలహీనంగా ఉండవచ్చు, అసలు దేవునికి విరోధంగా కూడా ప్రవర్తించే వ్యక్తులు అయి ఉండొచ్చు. వాళ్ళ విషయంలో నువ్వు ఎలా ప్రవర్తించాలి? వాళ్ళని తక్కువ చేసి నువ్వు తప్పుగా మాట్లాడితే దేవుని ఎదుట నిర్దోషిగా నువ్వు ఎలా నిలవబడగలవు? నీకు తెలియకుండా నువ్వు చేసే పాపం ఇది కదా. నేను ఇలా అంటాను, ఇలా అనడానికున్న నాకున్న ఆధారం, నువ్వు కొంచెం దైవభక్తి కలిగి ఉన్నావు, క్రమంగా ఉన్నావు, పరిశుద్ధంగా ఉన్నావు, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తున్నావు, ఇంట్లో క్రమంగా దైవభక్తి చేస్తున్నావు. నీ ప్రక్కన ఉన్న వ్యక్తి ఆ పని చేయట్లా. ఆ వ్యక్తి ఎందుకు చేయడంలా? నువ్వెందుకు చేస్తున్నావో చెప్పు నాకు. ఆ వ్యక్తి ఎందుకు చేయడంలా? నువ్వెందుకు చేస్తున్నావు? కారణం, ఆ వ్యక్తి కృపను వ్యర్థం చేసుకున్నారు, నువ్వు సద్వినియోగపరచుకున్నావు. అంతకంటే ఏమైనా తేడా ఉందా? నీ కృప ఉంది కనుక నువ్వు కొంచెము దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు బ్రతకగలుగుతున్నావు. వాళ్ళు కృపను వ్యర్థం చేసుకున్నారు, కృపను ఉపయోగించుకోవడంలా, కాబట్టి వారు దేవునికి విరోధంగా. అప్పుడు నువ్వేం చేయాలి? నీ ఇంట్లో నలుగురు ఉన్నారు, ఒక వ్యక్తి సిక్ అయ్యారు, జ్వరం, టైఫాయిడ్, పడక మీద లేవలేరు. ఆ వ్యక్తిని బట్టి ఆ వ్యక్తిని నువ్వు తృణీకరిస్తావా, అవమానిస్తావా? ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీతో కలిసి పనిచేసిన వ్యక్తి కదా, నీ క్షేమం కొరకు పాటుపడిన వ్యక్తి కదా, ఈరోజు సిక్ అయి పడక మీద ఉంటే తృణీకరిస్తావా, అవమానిస్తావా? లేదు. మిగిలిన ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులందరూ ఆ వ్యక్తి కోలుకోవడానికి ఏం చేయగలరో అవన్నీ చేస్తారు. డబ్బు ఖర్చు పెడతారు, ప్రయాసపడతారు, ఆలోచన చెప్తారు, వైద్యం విషయంలో ఏం చేయాలి అవన్నీ చేస్తారు. భౌతికంగా ఇవి నువ్వు చేస్తున్నావు. ఆత్మీయంగా ఆ వ్యక్తి సిక్ అయి ఉన్నప్పుడు ఆ వ్యక్తి పట్ల నువ్వు ఎలాగ ప్రవర్తిస్తున్నావు? భౌతికంగా సిక్ అయి ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించావో ఆత్మీయంగా సిక్ అయి ఉన్నప్పుడు కూడా నువ్వు అలాగూ ప్రవర్తించడం ద్వారా ప్రభువా ఈ వ్యక్తి ఆ కృపను వ్యర్థం చేసుకున్నారయ్యా, దాని కొరకు నేనేం చేయాలి? ఆ కృపను గురించి బోధించు. అయ్యా మనం ఎన్నికలేని వాళ్ళం, ఈ లోకంలో మనల్ని ఎవరు పట్టించుకోరు. కృప ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, స్వస్థతా బుద్ధిని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు, ఎన్నో నిగూఢమైన విషయాలు తెలియపరిచాడు, సేవకుని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, పరిశుద్ధుల సహవాసాన్ని ఇచ్చాడు. ఇన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిస్తే మనం ఆ కృపను వ్యర్థం చేసుకోవద్దని ఆలోచన చెప్పు. విన్నారు, సంతోషం. వినలేదు, నువ్వు దేవునికి ఇచ్చాడు కదా. ఆ తర్వాత ఏం చేశాడు? దావీదు గారు కొండ మీదకు పోయి
అయ్యా నా ఏలినవాడా, నేను చచ్చిన కుక్క లాంటి వాడిని, మిన్నెల్లి లాంటి వాడిని, నేను నిన్నెందుకు చంపుతా? ఆ వస్త్రపు చెంగు కోసినందుకట. 5వ వచనం, అది ఆ వస్త్రపు చెంగు కోసినందుకే మనసును వచ్చాడు. మరి మనసును వచ్చేవాడు ఎందుకు కోసాడు అంటే, ఆ తర్వాత సౌలుని ఎదుర్కొన్నప్పుడు ఒక సాక్ష్యం చూపించడానికి, అయ్యా నిన్ను చంపడానికి నాకు అవకాశం దేవుడు ఇచ్చాడు, కానీ నీ మీద నాకు ఏ పగ లేదు, ద్వేషం లేదయ్యా, నేను దేవునికి భయపడేవాడిని, నన్నెందుకయ్యా? ఆ మాట చూడు 16వ వచనంలో. ఆ పై వచనం అండి. యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపుగా 17 నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తేవి గనుక నీవు నాకంటే నీతిపరుడు. ఒకనికి తన శత్రువు దొరికిన ఏళ్ళ మేలు చేసి పంపివేయినా, అవునా? అది దేవుని న్యాయాన్ని అనుసరించాడు కాబట్టి ఆయన కృపను పొందుకున్నాడు. ఇలాంటి సన్నివేశమే ఇంకొకటి 26వ అధ్యాయంలో మనం చూస్తాం. 26వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇలాగే రాత్రి సమయంలో దావీదును వెంటాడుతూ, ఇప్పుడు 24వ అధ్యాయంలో ఒకసారి వెంటాడితే చంపడానికి అవకాశం దొరికితే వదిలిపెట్టాడు, దేవుడే నిన్ను విడిపించాడు, నువ్వు నీతిమంతుడు అని చెప్పాడా? మరి మరలా 26వ అధ్యాయంలో ఎందుకు చంపడానికి బయలుదేరాడు? ఆ చెడ్డ హృదయం ఉన్నప్పుడు మంచి చెడు ఎరగరు, ఆ పాపంలోనే కొట్టుకొని పోతుంటారు. అప్పుడు దావీదు అభిషేక్ని తీసుకొని ఆ నిద్రపోతున్న దళం మధ్యలోకి వెళ్ళి సౌలు తలగడ దగ్గర ఉన్నటువంటి, ఇక్కడ కూడా అదే సన్నివేశం 7వ వచనం 26:7 అప్పుడు అవును, అభిషేక్ ఏమంటున్నాడు? ఎందుకు చంపకూడదయ్యా? నిన్ను చంపడానికి వచ్చినోడిని ఎన్నో వేల మందిని చంపావుగా, ఈయన ఎందుకు చంపకూడదంటే, యెహోవా చేత అభిషేకము నొందిన వాడిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యమో? యెహోవా జీవముతోడు, యెహోవాయే అతని మొత్తం, అతడు అపాయములను చచ్చుడు లేదా యుద్ధములకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వాడిని నేను చంపను. అవునా? ఆ తర్వాత మళ్ళా రాజుతో మాట్లాడాడు. 17వ వచనం, సౌలు దావీదు స్వరం మెరిగి, దావీదా నాయనా ఇది నీ స్వరమే కదా అనగా దావీదు ఎట్లా, నా ఏలినవాడా, నా రాజా, నా స్వరమే, నా ఏలినవాడు తన దాసుని ఇలాగ ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేస్తుంది? నా వలన ఏ కీడు నీకు సంభవించును? రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలన యెహోవా నిన్ను ప్రేరేపించిన యెడల నైవేద్యం చేసి ఆయన్ను శాంతపరచవచ్చును. ఇలాగున దేవుని మనస్సు ఏమిటో అర్థం చేసుకొని దేవుని న్యాయాన్ని తన శత్రువు ఏడు. మరి మనం ఎలా ఉన్నాం? ఈ అంశాన్ని 2 సార్లు ఎందుకు రాయించాడు? క్రైస్తవ సమాజం తప్పిపోయేది ఎక్కువ ఇక్కడే. రక్షణ పొందిన విశ్వాసుల విషయంలో, పడిపోయిన సేవకుల విషయంలో తృణీకరించి మాట్లాడేస్తారు. సేవకులు మాట్లాడతారు, విశ్వాసులు మాట్లాడతారు. అది ఎంత ప్రమాదకరమైన విషయం. వాళ్ళు దేవుని కృపను పొందిన వాళ్ళండి, దేవుని అభిషేకం పొందిన వాళ్ళు. రక్షణ ఇచ్చేమన్నాడు? వాళ్ళు నా సొత్తు అన్నాడు ఆయన. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6లో. దేవుని సొత్తును కదా మనం తృణీకరించి మాట్లాడుతుంది. ఆలోచించాలి. మనమేవో ఘోరాలు నేరాలు చేయం, ఇలాంటివి చేస్తాం, సులువుగా చేస్తాం. దేవునికి ఆమోదయోగ్యమైంది కాదు.
ఇక్కడ దేవుని న్యాయం ఏదో దేవుడు ఆయన మనకి తీర్పు తీర్చునుగాక, విశ్వ న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి. ఆ న్యాయాన్ని అనుసరించాడు, దావీదు కృపను పొందాడు. ఆ తర్వాత ఆయన 2 గోత్రాల మీద, ఆ తర్వాత 10 గోత్రాల మీద, మొత్తం 12 గోత్రాల మీద రాజుగా అభిషేకం. ఆయన కృప విడిచిపెట్టలేదు దావీదు. ఇది మొదటి విషయం. రాజు అయ్యాడు, సొంత కొడుకే తిరుగుబాటు చేశాడు. సొంత కొడుకే తిరుగుబాటు చేశాడు. ఎవరైనా? అబ్షాలోము. ఇక దావీదు సింహాసనాన్ని విడిచిపెట్టి యుద్ధం చేయలేడు. ఆ కొడుకుతో చేయగలడు. అవతల కొడుకు, నేను చచ్చిపోతే పర్లా, వాడు చచ్చిపోతే నేను బతకలేను. ఆ తండ్రి ప్రేమ, వాడు తెలియక నా మీద తిరుగుబాటు చేశాడు. ఎప్పుడైతే ఆ తిరుగుబాటు చేసి సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడో, దావీదు తల మీద ముసుగు వేసుకొని కాళ్ళకి చెప్పులు లేకుండా, అప్పుడు కూడా 200 మందో ఎంతమంది ఉన్నారు, వాళ్ళతో కలిసి ఒలీవల కొండకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అప్పటి వరకు దావీదు గారికి మంత్రిగా ఉన్న ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు అహీతోపేలు అనే ఆయన యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే, సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం. దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా అహీతోపెలు ఆలోచన చెప్పేవాడు. అతడెళ్ళి దావీదు శత్రువైన అబ్షాలోము పక్షంగా చేరాడు. ఈ విషయం దావీదు గారికి తెలుస్తుంది. 15వ అధ్యాయము 31వ వచనం. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభా, ఇప్పుడు దాకా నాతో నమ్మకంగా ఉన్నాడు, నా విరోధ పక్షంగా వెళ్ళాడు, నేను నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నా, వాళ్ళు మీ చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ సంగతి ఏంటో చూడు. అలా చేయలే. ఏమని ప్రార్థన చేశాడు? ఆలోచన చెడకు. దేవుడి తర్వాత ఆలోచన చెడగొట్టాడు. హుషై ద్వారా ఆలోచన చెడగొట్టిన తర్వాత అతడు ఊరిపోసుకొని చనిపోయాడు. 17వ అధ్యాయము 23వ వచనం. కదా. ఇప్పుడు నేను ఇలా అంటాను, రక్షణ పొందిన మనకు సహకరించిన వాళ్ళు చాలామంది ఉంటారు. మనల్ని రక్షణలోకి నడిపించిన వారు, దేవుని ఆత్మను పొందుకోవడానికి సహాయం చేసిన వారు, మన కష్టం వస్తే, సమస్య వస్తే మన కొరకు ప్రార్థన చేసిన వారు, గుప్పిళ్ళు విప్పిన వారు. అవునా? ఆ దైవ సేవకుడు కావచ్చు, విశ్వాసులు కావచ్చు. ఇలాంటి వారు ఎందరో మన కోఆపరేటివ్గా ఉండి ఏదో ఒక కారణాన ఒక అభిప్రాయ భేదం వచ్చి మనకు దూరం అయిపోతారు, మన నుండి దూరంగా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ గురించి మనం ఏం ఆలోచిస్తాం, ఎలా మాట్లాడతాం? అవునా? ఒకప్పుడు బాగానే ఉండేవాళ్ళు కానండి, ఇప్పుడు సరిగా లేరండి వాళ్ళు. అలాగే వాళ్ళ గురించి దేవునితో ఏం మాట్లాడతాం, దేవునికి ఏం చెప్తాం? ప్రభా, నేను ఇలా ఉన్నా, నా హృదయం అంతా నీకు తెలుసు, నా ఆలోచనలు నీకు తెలుసు, వాళ్ళు చూడు నీకు విరోధంగా. ఇదేనా మనం చెప్పే ప్రార్థన? ఇది కుటుంబాల్లో జరుగుతుంది, దేవుని సంఘంలో జరుగుతుంది. అప్పటిదాకా మనతో ఉన్నారు, మన క్షేమం కొరకు వారు ఆలోచించారు, నిర్ణయాలు తీసుకున్నారు, క్రియలు చేశారు. కానీ ఏదో ఒక విషయంలో అభిప్రాయ భేదం వచ్చింది, విభేదించారు, ఏకీభవించలా, వేరుగా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ గురించి మనమేం మాట్లాడుతున్నాం? వారు మన కీడు చేసే ఆలోచనలు చేస్తే ఆలోచన చెడగొట్టమని దావీదు ప్రార్థన చేశాడు. అంతేగాని వాళ్ళ కీడు చేయమని ప్రార్థన చేయాలి. మనం ఎలాగున్నాం? అవునా కదా? ఆలోచన చేయాలి.
మొదటి విషయం ఏం చెప్పాను? రక్షణ పొందిన వ్యక్తి ఆ కృపను వ్యర్థం చేసుకొని పతనమైతే, దేవునికి దూరం అయితే, దేవునికి విరోధంగా మారితే ఆ వ్యక్తుల పట్ల మనం ఎలా ఉండాలో దావీదు జీవితంలో నుండి మనం నేర్చుకున్నాం. దేవుని న్యాయాన్ని అనుసరించి వాళ్ళ క్షేమం కొరకే పనిచేశాడు. వాళ్ళని అసాసినేట్ చేయడానికి, వారి క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. అక్షరార్థంగా చంపడానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే వాళ్ళు దేవుని చేత అభిషేకం పొందినవారు. అలాగే రక్షణ పొందిన వారంటే దేవుని కృప పొందిన వాళ్ళు. ఈ సంఘమనే కాదు, ఏ సంఘంలో ఉన్న వ్యక్తుల గురించి అయినా. రెండవదిగా, మనతో ఉండి మన క్షేమం కొరకు ప్రయాసపడిన వారి విషయంలో వాళ్ళు ఏదైనా కారణంతో వాళ్ళు విభేదించి దూరంగా వెళ్ళినా, నువ్వు విభేదించి దూరంగా వెళ్ళినా, వాళ్ళ క్షేమం కొరకు, వాళ్ళు కీడు చేస్తున్నారంటే ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేయాలి, కానీ వాళ్ళ కీడు కలగ చేయమని కాదు. అది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క న్యాయం. ఏమో ఒకవేళ ఆయనైతే చనిపోయాడు, కానీ ఒకవేళ వాళ్ళు మారుమనసు పొంది పశ్చాత్తాపడి దేవునితో సమాధాన పడతారేమో, దేవుడు వాళ్ళు స్నేహితులు అవుతారేమో. అప్పుడు నువ్వేమవుతావు? వాళ్ళ కీడు గురించి మాట్లాడితే దేవునికి విరోధం. అది దేవుని న్యాయము, అది దేవుని మనస్సు. ఇది రెండో విషయం. మూడో విషయం, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం. కదా, ఎవరు ప్రేరేపించగా దావీదును ఎవరు ప్రేరేపించగా? అక్కడ ఉన్నది చదవండర్రా. యెహోవా కోపము ఇజ్రాయేలీల మీద రగులుకొనగా ఆయన, ఎవరైనా? యెహోవా దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి. దావీదును ప్రేరేపణ చేసింది ఎవరు? ఆ పేజీ అలాగే పట్టుకొని దినవృత్తాంతములు 1వ గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. దావీదుని ఎవరు ప్రేరేపించారు? 21వ అధ్యాయంలో దినవృత్తాంతములు 1వ గ్రంథం 21వ అధ్యాయం ప్రారంభవచనం 351వ పేజీ. ఎవరు ప్రేరేపించారు? ఈ రెండు ప్యాసేజీలు ఒకటే. యెహోవా ప్రేరేపించాడా, సాతాను ప్రేరేపించాడా? చూసి చెప్పండి తల్లి. ఏమండి? దినవృత్తాంతంలో సాతాను, అక్కడేమో యెహోవా. రెండిటి లేదు కరెక్టు. రెండు కరెక్టే. కానీ దానికి ముందు ఒక మాట ఉపయోగించాడు 24లో. యెహోవా కోపము ఇజ్రాయేలీల మీద రగులుకుంది. కోపం రగులుకుంది. ఎందుకు రగులుకుంది? హృదయాలోచనలు ఎరిగిన దేవుడు. అప్పటికి నిండు వృద్ధాప్యంలో ఉన్నాడు ఈయన. 17 యుద్ధాలు చేసి విజయం సాధించి ఉన్నాడు. దేవుని మనస్సెరిగి ప్రవర్తించడం విషయంలో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఈ సందర్భంలో ఉండకపోవచ్చు. అందుకే ఆయన కోపం వచ్చింది. ఈలోపు సైతానుడు దూరాడు. దూరి ఏం చేయాలి? ఆయన కోపాన్ని ఎక్కువ చేయాలంటే, అసలు దావీదు నువ్వు ఎంత యుద్ధశూరుడు, యుద్ధశాలివి, ఎన్ని యుద్ధాలు చేసావు, ఎన్ని విజయాలు సాధించావు, అసలు నువ్వు ఎంత గొప్ప, అది ఇది పొగిడి నీ జనం ఎంతమంది ఉన్నారు? అబ్బో ఎంతమందో, లెక్క తెలియనంతమంది. ఒకసారి లెక్క పెట్టి చూడు అని సాతాను ప్రేరేపించాడు. ఆయన అనుమతించాడు. దాన్ని దేవుడు సమర్థించాడు ఆ ప్రేరేపణ. అప్పుడు యోవాబుతో చెప్పాడు, వెళ్ళి జనాన్ని లెక్కేయమని. యోవాబు గారు అన్నారు 2వ వచనంలో, దావీదు చెబుతున్నాడు యోవాబుకు 21:3 దినవృత్తాంతంలో.
నీకెందుకయ్యా, ఎంతమంది ఉన్నా వాళ్ళు దేవుని సేనలే కదా, నువ్వు ఆ సేనకి నాయకుడిగా దేవుడు నిన్ను అపాయింట్ చేశాడు. ఎంతమంది ఉంటే నీకెందుకు, అవసరమయ్యారనుకో ఇప్పుడున్న వాళ్ళని ఒక్కొక్కడిని 100 మందిని ఎక్కువ చేయగలడు ఆయన అని యోవాబు చెప్పాడు. యోవాబు చెప్పిన ఎన్నో విధాలుగా చెప్పాడు. వారందరూ నా ఏలినవాని దాసులుగారా, నా ఏలినవానికి ఈ విచారణ ఎలా, ఇది జరగవలసిన హేతువేమి, జరిగిన ఇజ్రాయేలుకు శిక్ష కలుగును అని మనవి చేసిన. ఆయనను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనుక యోవాబు ఇజ్రాయేలు దేశమంతటా సంచరించి, ఇది సన్నివేశం. వెంటనే దావీదుకి ఆ విషయంలో తన మనస్సాక్షి గద్దించింది. ఈ పేజీ ఇలాగే పట్టుకొని ఇందాక సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయానికి రండి, 10వ వచనం. అంటే నేనెందుకు ఇలా చేశాను, నేనేమిటి ఇలా చేయడం ఏమిటి, యోవాబు చెబుతానే ఉన్నాడు, నేను వినలేదే. అవునా, మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని, యెహోవా కరుణ నుంచి నీ దాసుడైన దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా అదే ప్రార్థన 21:8 దినవృత్తాంతములు. అధిక పాపము తెచ్చుకోండి, అక్కడ గొప్ప పాపం అన్నాడు, ఇక్కడ అధిక పాపం అన్నాడా. అవివేకముగా ప్రవర్తించితని ఇప్పుడు నీ దాసుని దోషం పరిహరించమని దేవునితో మొరపెట్టగా, అప్పుడు వెంటనే పాస్టర్ గారిని పంపాడు. 9వ వచనంలో దావీదునకు దర్శకుడగు గాదుతో ఇలాగూ సెలవిచ్చెను. ఆయన వచ్చాడు, పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా ఆప్షన్స్ ఇచ్చాడు. 3 సంవత్సరాలు కరువు ఇయ్యమంటావా, 3 మాసాలు నీ శత్రువు చేతిలో తరంబడతావా, లేదు 3 దినాలు నేనే నిన్ను వెంబడబడి చంపేయమంటావా అంటే, అప్పుడు దావీదు ఒక చక్కటి మాట అంటాడు. సమూయేలు 1వ గ్రంథంలో 24:14 వాత్సల్యత అంటే కుమారుని పట్ల ఒక తండ్రికి ఉండే ప్రేమ లాంటి ప్రేమ కలిగిన వాడు కనుక కుమారుడు. ఇది సందర్భం. వెంటనే దూత వచ్చారు, తెగులు ప్రారంభమైంది. మధ్యాహ్నానికి 70,000 మంది చనిపోయారు. ఇక్కడ దేవుని మనసు దావీదు మనసు ఒకటి అనడానికి ఒక రుజువు నేను మీకు చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 24:16. యెహోవా ఆ కీడును గూర్చి సంతాపము నొంది. ఇప్పుడు 17వ వచనం. నేనే ఏకకాలంలో పరలోకంలో దేవుడు సంతాపం ఉంది, భూమి మీద ఈయన పశ్చాత్తాపం. వాళ్ళిద్దరు మనస్సు ఒకటే. అప్పుడేమైంది, వెంటనే అయ్యా నేను పాపం చేశా, గొర్రెలు వంటి వీళ్ళు ఏం చేశారు, నువ్వేదైనా శిక్షిస్తే నన్ను శిక్షించు అనగానే అది ఆగిపోయింది తెగులు. తర్వాత అర్నోను కళ్ళం దగ్గర బలిపీఠం కట్టాడు, బలి అర్పించాడు, దేవుని కృప ఆయన పొందుకున్నాడు. అవునా, ఏమిటి న్యాయము, వాళ్ళని చంపుతున్నారులే, నా కాదు అని చెప్పి మెదలకుండా ఉండలా, వెళ్ళి ఆ జనుల పక్షంగా నిలవబడ్డాడు. అవునా, ఇది ఇప్పుడు మన జీవితాలకు అన్వయించుకుందాం. ఇప్పుడు నువ్వేం కలిగి ఉన్నావో అది నువ్వు దేవుని వలన కలిగి ఉన్నావు. అవునా, దానిని బట్టి నువ్వు అతిశయించే వ్యక్తిగా ఉంటే, ఒకవేళ నువ్వు బహు ఐశ్వర్యం కలిగిన వ్యక్తిగా ఉన్నావు, లేదు మధ్యతరగతి వ్యక్తిగా ఉన్నావు, లేదు బీపీఓగా ఉన్నావు, బిలో ది పావర్టీ లైన్, అంటే అతి తక్కువ స్థాయిలో బ్రతకడానికి కూడా సరిపోయినంత సంపాద్యం లేని వ్యక్తిగా ఉన్నావు. వీళ్ళు ముగ్గురు ఎందుకు ఇలాగున్నారు? ఒక వ్యక్తి ఐశ్వర్యవంతుడిగా ఎందుకున్నాడు, ఒక వ్యక్తి మధ్యతరగతిగా ఎందుకున్నాడు, ఒక వ్యక్తి ఎందుకు తక్కువ స్థాయిలో ఉన్నాడు? ఎవరైనా కారణం చెప్పగలరా? ప్రసంగి చెప్తాడు,
వాడు ఎందుకు అలాగ ఉన్నాడో తెలియదు, వీడు ఎందుకు ఇలాగ ఉన్నాడో తెలియదు, అదంతా దేవుని కార్యం అంటాడు. అంత జ్ఞాని అయిన సొలొమోనుకే అర్థం కాల. కానీ మనకు అర్థమైంది ఏమిటి, దేవుడు మనకు బయలుపరిచింది ఏమిటి అంటే, ఆ ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఎలాగ ప్రవర్తిస్తావు. ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నావు, నీ అవసరత కంటే అధికమైన డబ్బు ఉంటే, నేను, నా పిల్లలు, నా వ్యాపారము, నా గోడౌన్లు, నా ధాన్యము నేను భద్రం చేసుకుంటా అనుకున్నాడు ఒక ఆయన ధనవంతుడు. ఎవరైనా లూకాసు వార్తలు, వెర్రివాడ ఈ రాత్రే నీ ప్రాణమును అడిగితే. అవునా? అంటే ఏమై ఉండాలి? ధనవంతుడైన వాడిని దేవుడిని ఎరిగి దేవుడు భూమి మీద చేస్తున్న దైవ కార్యంలో ఏకీభవించేవాడై ఉండాలి, దాన్ని ఖర్చు పెట్టేవాడై ఉండాలి. మధ్యతరగతి వాడు ఏ రోజుకి ఆ రోజు పని చేసుకొని ఒక్కోసారి ఎక్కువ ఉంటుంది, ఒకసారి తక్కువ ఉంటుంది. ఇటు పూర్తిగా సంతోషం ఉండదు, ఇటు పూర్తిగా దుఃఖం ఉండదు. ఈ ఒడిదుడుకులన్నీ ఉంటాయి. ఈ బీద స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రతిరోజు పోరాటమే. ఆహారం కొరకు పోరాటం, గౌరవం కొరకు పోరాటం, వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడం పోరాటం, పనిచేసే స్థలంలో పోరాటం, అన్ని పోరాటాలే. అలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని మీద ఆధారపడతావా, మనుషుల మీద ఆధారపడతావా? నేను ఐశ్వర్యవంతురాలను చేయడానికి దేవుడికి ఒక్క క్షణం పట్టదు. కానీ నిన్ను ఆ స్థితిలోనే ఎందుకు ఉంచాడు? ఆ స్థితిలో నువ్వు దేవుని మీద ఆధారపడతావా, మనుషుల మీద ఆధారపడతావా చూడాలి. లేదా యథార్థమైన హృదయంతో నీ సంపాద్యాన్ని సంపాదిస్తావా, లేకుంటే యథార్థత లేని విధంగా లోకంలో వాళ్ళకి అన్యాయం అక్రమం చేసి సంపాదిస్తావా? ఇవన్నీ దేవుడు చూడడానికి. అవునా? ఒకవేళ ఏదో కలిగి ఉన్నావు, నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి నాకేంటండి 2 తరాలు కూర్చొని తినిన తరగనంత అని అతిశయపడి దైవ కార్యాల్లో వాడిని లెక్క పెట్టుకుంటే ఎంతసేపు డబ్బు, అది అధికారం, ఆరోగ్యం, వాటిని బట్టి అతిశయిస్తూ దేవునికి చెల్లించవలసిన మహిమను చెల్లించకుండా అప్పుడు కృప దొరకదు నీకు. దావీదేమంటాడు, అయ్యా ఆయన రాజు అయ్యి 12 గోత్రాల మీద రాజుగా ఉన్నాక ఏమంటాడు, ఆయన సన్నిధిలో కూర్చొని, ఏ పాటివాడినయ్యా నేను, గొర్రెల దొడ్లో నన్ను తీసుకొచ్చి నీ ప్రజలకు నన్ను రాజుగా ఉంచడానికి సింహాసనం మీద ఎక్కించావు, నువ్వేమేమి ఇచ్చావు అవన్నీ నీ వల్లనే కలిగినాయి కదయ్యా. అంత ఉన్నతమైన స్థాయిలో ఉండి కూడా తాను తగ్గించుకో. అవునా? కాబట్టి నువ్వేం కలిగి ఉన్నావో దానిని బట్టి అతిశయించక, అవి ఇవ్వడం అనుకున్న దేవుని ఉద్దేశం ఏమిటో తెలుసుకొని దాని ప్రకారం ఆ న్యాయంగా నువ్వు ప్రవర్తిస్తే, దేవుని న్యాయం ప్రకారం నువ్వు ప్రవర్తిస్తే నీ కృప అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇప్పటివరకు మనం ఏం ధ్యానం చేశాం? మొదటి విషయం, ఇప్పుడు నేను కృపను గురించి న్యాయమును గురించి పాడుతా అన్నాడు. కృప అంటే ఏమని చెప్పుకున్నాం? సమర్థత కలిగించే శక్తి. ఎవరికి ఇస్తాడు? అర్హత లేని వాళ్ళకి ఇస్తాడు. అర్హత లేని వాళ్ళు అనే ఒక్క కారణమే కాదు, ఎవరైతే న్యాయాన్ని సత్యాన్ని అన్వేషిస్తున్నారో, తన గురించి తాను వెతుకుతున్నారో, దేవుడి గురించి వెతుకుతున్నారో వాళ్ళకి ఇస్తాడు కృప. ఎందుకు? వాళ్ళు వెతుకుతున్నారు, నన్ను ఎవరు పంపారు ఈ లోకంలోనికి, నేను ఆయన తెలుసుకోవాలి, ఆయన గురించి నేనేదో చేయాలి, కానీ ఏమీ చేయలేము కనుక చేయడానికి కావలసిన శక్తిని ఆయన ఇస్తాడు. ఆ న్యాయాన్ని అనుసరించి, సత్యాన్ని అనుసరించి బ్రతకాలి అనుకున్నవాడు. ఇప్పుడు దావీదు గారు ఆ కృపను గురించి, న్యాయమును గురించి, ఆయన ఇంట్లో తృణీకరించబడిన వ్యక్తి, సౌలు చేత తృణీకరించబడిన వ్యక్తి, సమాజం చేత తృణీకరించబడిన వ్యక్తి. ఒక దశలో ఇంట్లో వాళ్ళు 7 వచ్చారు కదా రాజుగా అభిషేకించుదామంటే, పాస్టర్ గారు అడిగితే తప్ప ఇంకెవడైనా ఉన్నాడంటే గుర్తురాలా. ఒకడున్నాడు, మర్చిపోయా. మరి దావీదు గారి తల్లిగారు వేరే జాతికి చెందిన వ్యక్తి అయి ఉండాలి బహుశా, అందుకు తృణీకరించబడిన వ్యక్తిగా ఉండొచ్చు. దాని మీద కొన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి, వాస్తవం ఏమిటో మనకు తెలియదు. కానీ మర్చిపోయారు వాళ్ళు, అంటే తృణీకరించబడిన వ్యక్తి. వాళ్ళ అన్నలు యుద్ధానికి వస్తే తృణీకరించలేదా? నీ గర్వ హృదయము, మందని ఎక్కడ వదిలేసి వచ్చావు? అవునా? సౌలు తృణీకరించలేదా? చంపాలని వెంటబడ్డాడు. అవునా? ఇలాగూ ఎంతోమంది చేత తృణీకరించబడ్డాడు. శత్రువుల చేత తృణీకరించబడ్డం అది వేరు విషయం, స్వజనుల చేత తృణీకరించబడ్డాడు. ఆ శత్రువుల్ని దేవుడు అప్పగిస్తే, అమ్మో వీళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు, నేను వాళ్ళ జోలి పోను, దేవుడే వాళ్ళని చూసుకుంటాడు అని అవకాశం వచ్చినా వాళ్ళని చంపడానికి. ఈ అంశాన్ని మన జీవితాలకు అన్వయించుకున్నప్పుడు
రక్షణ పొందిన దేవుని ప్రజల విషయంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? అది మన కుటుంబ సభ్యులైనా, రక్త సంబంధికులైనా, ఇరుగు పొరుగు వారైనా, సంఘ బిడ్డలైనా. ఒక సేవకుని పట్ల అక్షరార్థంగా మీ సేవకుడే కాదు, దేవుని సార్వత్రిక సంఘంలో ఉన్న సేవకులు, పడిపోయిన వాళ్ళు, దారి తప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ గురించి మనం తక్కువగా మాట్లాడినా మనం దోషులం అవుతాం. వాళ్ళకేం కాదు. ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాపడి దేవునితో సమాధానం పడ్డారనుకోండి, మనం విరోధులం అవుతాం. ఇది మొదటి పాఠం. ఇది దేవుని న్యాయం. ఎందుకంటే వాళ్ళని ఎన్నిక చేసుకున్న దేవుడే, పడిపోయేటట్టు అనుమతించింది కూడా దేవుడే. ఎందుకు పడిపోయారనే విషయం మనకు తెలీదు. ఒకరిని నిలవబెట్టడమైనా పడత్రోయడమైనా యజమానుడి పని. నీకెందుకు? జీతం ఇచ్చేది ఆయన కదా. ఇది మొదటి ఘట్టం. రెండవది, దేవుని న్యాయం ఏమిటి? మన పక్షంగా, మన క్షేమం కొరకు, మన భద్రత కొరకు, మన అవసరత కొరకు ఎంతోమంది పనిచేశారు, ప్రార్థన చేశారు. ఏదో కారణం చేత వాళ్ళు మన విషయంలో ఒక అభిప్రాయాన్ని భేదం వచ్చి వాళ్ళు వేరుగా వెళ్ళిపోతే, వాళ్ళని బట్టి వాళ్ళ కీడు కొరకు, అపకారం కొరకు మనం మాట్లాడద్దు, ప్రాణం చేయదు. కానీ వాళ్ళు దేవునిలో ఉండాలని, దేవుని చేతిలో భద్రపరచబడాలని ప్రార్థన చేయాలి. రెండవదిగా, ఒకవేళ వాళ్ళు మనకేదైనా కీడు తలపెట్టారని మనకు తెలిస్తే, అయ్యా ఆలోచన చెడగొట్టయ్యా అని ఒక చిన్న ప్రార్థన. అది దేవుని న్యాయం. మూడవదిగా, ఈ అనుభవాల ద్వారా మనం నడిపించబడుతున్నప్పుడు మనం కలిగి ఉన్నటువంటి తలాంతులు, సామర్థ్యము, ఐశ్వర్యం, అధికారం, ఆరోగ్యము, వీటన్నిటిని బట్టి కదా. కొంతమంది అంటారు, ఏమంటారు? ఆయన నిశ్చయంగా మన రోగాలు భరించాడు కాబట్టి మనకి రోగమే రావద్దు, క్రైస్తవులందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆయన దరిద్రుడయ్యాడు, ఐశ్వర్యాన్ని కలిగి ఉండి మనం ఐశ్వర్యవంతులం కావాలి. ఏ వ్యక్తి కూడా భేదవాడుగా ఉండకూడదు. కాబట్టి క్రైస్తవులందరూ ఆశీర్వదించబడిన వ్యక్తులే, అవునా? కాబట్టి ఎవడైనా భేదవాడుగా ఉంటే వాడి మీద దేవుని ఆశీర్వాదం లేదు. ఎవడైనా రోగి ఉంటే వాడి మీద దేవుని ఆశీర్వాదం లేదు. వాడేదో పాపం చేశాడు, లేకపోతే వాడిని ఎత్తిన సైతాన్ని కూర్చుంది, ఇలాంటి మాటలు మాట్లాడేవారు దైవ సేవకులు చాలామంది ఉన్నారు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే, పౌలు గారికి ఎన్ని జాతల బట్టలు ఉన్నాయి? తిమోతి, ఓ సక్క అక్కడ మర్చిపోయి కానీ కొంచెం తెచ్చిపెట్టవా? డేరాలు ఎందుకు కుట్టుకున్నాడు అయ్యగారు? మరి 3 సార్లు ఎందుకు ప్రార్థన చేశాడు ఆ రోగం తగ్గిమని? తిమోతి గారి కడుపు నొప్పి ఎందుకు వచ్చింది? మనం తీర్పు తీర్చద్దు. ఐశ్వర్యవంతుడిగా ఉండాలనే దేవుని చిత్తమే, కానీ ప్రతి వ్యక్తి విషయంలో ఆయన ప్రణాళిక వేరుగా ఉంటుంది. ఒకవేళ నువ్వు ఐశ్వర్యవంతుడిగా బర్నబా లాంటి ఐశ్వర్యవంతుడిగా నువ్వు ఉండడం దేవుని చిత్తం అయితే నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడేమో. ఒక ధనవంతుడేమో అన్నీ అమ్మేసి బేదలకు పంచిరమ్మన్నాడు. మరి శిష్యులకి అవి చెప్పాడా? నన్ను వెంబడించమంటే వాళ్ళే విడిచిపెట్టి వచ్చారు. జక్కయ్యకి ఏమన్నా చెప్పాడా? నీ ఆస్తి అమ్మి బేదలకు 1కి 4 ఇవ్వమని? ఆయన అంతటా ఆయనే చెప్పాడు. మరి కొంతమందికి ఆయన చెప్పలేదు నీ ఆస్తులు అమ్ముకోమని. వాళ్ళకి ఎందుకు చెప్పాడు అంటే, ఆ డబ్బు మీద ప్రేమ క్యాన్సర్కి 4వ స్టేజ్ వస్తే ఎలా ఉంటుంది? ఇక దానికి రోగం కుదరదు. అలాంటి స్టేజ్లో ఉన్నాడు ఆ ధనవంతుడు. కాబట్టి అది అమ్మురా బాబు, అమ్మితే కానీ నీ రోగం కుదరదని చెప్పాడు. కాబట్టి ఎవరిని ఏ స్థితిలో, ఏ స్థానంలో ఉంచాలనేది దేవుని ఇష్టం. అది నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవడమే మనం చేయవలసిన దైవభక్తి. ఏదైనా కొదువు ఉంది, అవసరత ఉంది, ప్రభువా నాకు కావాలని అడుగు. అది నీకు అవసరమైతే ఆయన చిత్తమైతే ఇస్తారు. కాబట్టి ఈ న్యాయం, దేవుని యొక్క నీతి న్యాయాన్ని మనం అనుసరించి బ్రతికినప్పుడు ఆ కృప మనకు ఇవ్వబడుతుంది. ఈ 3 విషయాలు నేను చెప్పాను. ఇలాంటివి అనేకం ఉన్నాయి దావీదు జీవితంలో. ప్రతి ఘట్టంలో ఆయన పాటించిన న్యాయము, ఆయన అనుసరించిన సత్యం, తద్వారా ఆయన పొందుకున్న కృప. ఎంత పెద్ద సబ్జెక్ట్ అండి, అవునా? రైట్. ఇది మన మూలవాక్యం ఏమిటి? నేను కృపను గూర్చియు. అయితే ఇప్పుడు అంశంలోకి వస్తున్నాను. ఈ కృప పొందుకున్న వారికి కొన్ని లక్షణాలు ఉంటాయి. కృప పొందుకున్న వారికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఏమిటో 101వ కీర్తనలో రాశారు. ఇప్పుడు చదవండి 2వ వచనం. అది నిర్దోష మార్గము అంటే దోషం లేని మార్గమే,
అందులో కూడా వివేకంతో ప్రవర్తించడం. వివేకంతో ప్రవర్తించడం అంటే ఏంటో, వివేకం అంటే అర్థం ఏమిటి? వివేచన అంటే ఏమిటి అర్థం? వంట చేస్తారు కదా కూర వండడానికి అన్నీ రెడీ చేసుకుంటారు. దేని తర్వాత ఏది వేయాలి? ఒక ఆర్డర్ ఉంటుందా, లేకపోతే ఏదో ఒకటిలే చేతికి దొరికిందని వేసేస్తావా? అది వివేకం. అన్నీ పరిశుద్ధత కొరకు ప్రయాసపడే పద్ధతులే బైబిల్లో ఉన్నాయి. దేవుణ్ణి కలుసుకోవడానికి ఒక క్రమం ఉంది. ప్రతిదానిలో ప్రార్థనలో ఉంది, ఆయన స్వరాన్ని వినడానికి, ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రతిదానికి ఒక క్రమం ఉన్నది. ఆ క్రమాన్ని పాటిస్తూ నిర్దోష మార్గంలో నడుస్తాం. దాని కొరకట ఆయన 119వ కీర్తన ఆ పేజీ అలాగే పట్టుకోండి, 106వ వచనం. అనుసరించదనని, అమ్మో ఈ పని నేను చేయలేకపోతాను, నేను చేయాలి, ఇది నీ న్యాయ విధులను అనుసరించదనని నేను ప్రమాణం చేసి, ఈ ప్రమాణం చేయాలి కదా. ఆ ప్రమాణం చేశాడు కాబట్టి ఈయన అంటున్నాడు నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదని. వెనక్కి రండి 101వ కీర్తనలో. ఇది మొదటి లక్షణం. దేవుని కృప పొందుకునే వాడికి ఉండేటువంటి లక్షణాలలో న్యాయమును అనుసరించడం ఒక లక్షణం, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించడం ఇంకొక లక్షణం. తర్వాత నువ్వు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు? నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకొందును. నా ఇంటిలో యథార్థ హృదయం అంటే ఉన్నది ఉన్నట్టు, యథా తదా, యథా తదా, ఉన్న స్థితే తెలియచేయడం. యథార్థ హృదయంతో నడుచు. నా ఇంట, నా ఇంట, నా ఇంట అంటే ఒక వ్యక్తిగా నీ శరీరం ఒక ఇల్లు, నీకు నువ్వు ఒక కుటుంబంగా ఇల్లు, సంఘంగా దేవుని ఇల్లు. తర్వాత నేను దుష్కార్యం చేయను అనడంలా, నేను దుష్కార్యం చేయను, నా కన్నుల ఎదుట కూడా దుష్కార్యాన్ని అంటే ఏ కార్యం చేస్తాడు అయ్యగారు? సత్కార్యం. సత్కార్యం అంటే ఏమిటి? సత్యమును అనుసరించి చేసే కార్యం. దుష్కార్యం అంటే దుష్టత్వాన్ని అనుసరించి చేసే కార్యం. అది ఎవడన్నా చేసినా నేను ఒప్పుకోను. నీ ధర్మశాస్త్రమును వారు అనుసరించని కారణమున నా హృదయం బగ్గును మండుతుంది అంటాడు. ఇది ఇంకొక లక్షణం. ఈ లక్షణాలు పరిచయం చేస్తున్నా, వివరించడం లేదు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీరు కృపను పొందిన వ్యక్తి, పొందని వ్యక్తి. కృపను అందరికీ ఇచ్చాడు అంటే సద్వినియోగపరుచుకునే వ్యక్తులా, లేకుంటే వ్యర్థం చేసుకునే వ్యక్తులా, ఫలించే వ్యక్తులా, కృపను కలిగి నిష్ఫలం చేసుకునే వ్యక్తులా, అది పరిశీలించుకోవడం. తర్వాత భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటను. భక్తి మార్గము తొలగిన వారు, భక్తి మార్గం అంటే దేవుని పోలికలోనికి మార్చబడడానికి దేవుడు పనిచేస్తూ ఉండగా ఆ లోబడకుండా తిరుగుబాటు చేసేవాడు. ప్రార్థనలు ఏకీభవించరు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయరు, దైవ సేవకుడి ద్వారా ప్రకటించిన వాక్యము లేదా ప్రకటించిన ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించడానికి ఇష్టపడు, ఏవో కారణాలు చెప్తూ ఉంటారు. తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనేను. వాళ్ళతోనే ఉంటాను కానీ అంటనేను. అంటే నేనేం చేస్తాను? దేవుడు ఆజ్ఞాపించిన విధంగా చేస్తాను. తర్వాత 4వ వచనం, మూర్ఖ చిత్తుడు అంటే మూర్ఖత్వమే చిత్తంగా ఇష్టంగా కలిగిన వాడు. మూర్ఖత అంటే ఏంటో? మూర్ఖత అంటే తెలుసు వాళ్ళకి. సిగరెట్ తాగితే ఆర్గాన్స్ పాడైపోతాయి అని తెలుసు. లిక్కర్ తాగితే మనకంటే వాళ్ళకి ఎక్కువ తెలుసు, కానీ అది తాగకుండా ఉండలేరు. అట్లాగే దైవభక్తి సాధనలో కూడా ఈ పని చేస్తే తప్పు అని తెలుసు, అది చేయకుండా ఉండలేరు. అటువంటి వాళ్ళు మూర్ఖుడు. మనం అనేక సార్లు మూర్ఖతో ప్రవర్తిస్తాం. అదేమంటే సమర్థించుకోవడానికి కొన్ని వచనాలు, మేము మట్టివారం అని ఆయనకు తెలియదు అని చెప్పడం కాదు. అలాంటిది ఉన్నప్పుడు వెంటనే పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఒప్పుకోవాలి, క్షమాపణ దొరికిందాక కన్నీరు విడవాలి. దాని నుండి అలా విడుదల పొందుతాం. తర్వాత దౌష్ట్యమును నేను అనుసరించను అంటే విభేదాలు కలగజేసే మనసును, పద్ధతులు నేను అనుసరించను.
తన పొరుగు వారి చాటున దూషించు వారిని నేను సంహరించేదని చంపేస్తాడంట. మూడో మనిషి గురించి ఎవడైనా చెడుగా మాట్లాడితే ఇక ఆడితో మాటలేవు, మాట్లాడుకోవడాలేవు, చంపేయడమేనంట. అంటే ఏంటో, మూడో మనిషి గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నేను మాట్లాడుతానే ఉన్నాను, కానీ మాట్లాడడము అందరం మాట్లాడతాం మూడో మనిషి. కానీ మనం మాట్లాడే మాట ఆ వ్యక్తి ఉన్నప్పుడు కూడా మాట్లాడగలిగిన మాట అయితే అది ఇబ్బంది కాదు, అది మంచి కానీ చెడు కాదు. రైట్. తర్వాత ఇవన్నీ కృప పొందేవారి లక్షణాలు, కృప పొందిన వారి లక్షణాలు. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపును, వివరించడం లేదు, పరిచయం చేస్తున్నా. నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు కదా. 2వ వచనంలో ఏమన్నాడు? నిర్దోష మార్గమున వివేకంతో నేను ప్రవర్తిస్తానన్నాడు. రెండవది నిర్దోష మార్గమున నడుచువారు నాకు పరిచారకులగుదురు అన్నారు. ఇదొక ధ్యానాంశం. తర్వాత మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రసంగాంశం. చివరి మాట చూడండి, 8వ వచనం. ఎక్కడి నుండి? దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను, ఇప్పుడు నా వైపు చూడండి, నాకు మీరు ఎట్లా కనపడతారంటే ఏదో ఒక విషయంలో పాపం చేసినట్టు కనపడతారు. అప్పుడు నేనేం చేయాలి? పొద్దున్నే చంపా. మీ దృష్టికి నేను ఎట్లా కనపడతా? ఏదో ఒక విషయంలో పాపం చేసిన వ్యక్తిగా కనపడ. అప్పుడు మీరు నన్ను ఏం చేయాలి? ఒక వారం రోజుల్లో భూమి మీద భక్తులు అన్నాడు ఉండడు. అక్షరార్థంగా తీసుకుంటే వీళ్ళు వాళ్ళని, వాళ్ళు వీళ్ళని చంపుకుండా పోతే ఒక్కడు కూడా బతకడు కదా. మరి అట్లాంటి పని చేయాలా అంటే దీని అర్థం ఏమిటి? ఇంతకుముందు ఎప్పుడో చెప్పాను కదా, యెహోవా పట్టణంలో. యెహోవా పట్టణం అంటే ఏ పట్టణం? అది యెరూషలేము పట్టణం. ఎక్కడుందన్నమాట? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం, 9, 10 వచనాలు. పెండ్లి కుమార్తెను చూపిస్తానని ఎవరిని చూపించాడు? యెరూషలేము పట్టణాన్ని చూపించాడు. అవునా? గుర్తేనా? చదువుతారా? రైట్. ఇప్పుడు ఆ పట్టణంలో ఎవరు నివసిస్తారు? యెరూషలేము పట్టణంలో ఎవరు నివసిస్తారు? అది దేవుని పట్టణం, అంటే దేవుడు నివసిస్తాడు. అవునా? దేవుడు నివసించే పట్టణాన్ని ఏమన్నారు? దేవుని పట్టణం, యెరూషలేము పట్టణం అన్నారు. ఇప్పుడు దేవుడు నా శరీరం అనే దేహంలో నివసిస్తున్నాడు లేదా? నీ శరీరం అనే దేహంలో నివసిస్తానని వాగ్దానం చేశాడా లేదా? అంటే అప్పుడు నా శరీరం ఏమిటి? దేవుని పట్టణం. అవునా? దేవుని పట్టణం, దేవుడు నివసించు స్థలాన్ని దేవుని పట్టణం అన్నాం. ఇప్పుడు యెహోవా పట్టణములో నుండి పాపము చేయు వారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయం నేను సంహరిస్తాను. అంటే దేశము అంటే అర్థం ఏంటి? కొంతమంది పరధ్యానంగా కూర్చుంటారు. ఇంట్లో నలుగురు ఉంటే ఒక వ్యక్తి పరధ్యానం కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఎవరో వస్తారు, పిలుస్తారు, అమ్మాయి అబ్బాయి అని పిలుస్తారు. వీళ్ళకి ఎక్కదు బుర్రకి. గట్టిగా పిలిచి చివరికి వచ్చి అట్లా తట్టి లేపుతారు. ఏ లోకంలో ఉన్నావు? అవునే కదా. అంటే ఏమిటి? వాళ్ళ ఆలోచన ప్రపంచం. దేశము అంటే వాళ్ళ ఆలోచన ప్రపంచం. తమ చుట్టూ జరుగుతున్న ఏవి పట్టించుకోని స్థితి. అవునా? ఆ స్థితి గురించి చెబుతూ, ఆ స్థితి ఏమిటి? మన అంతరంగం, మన ఆలోచన ప్రపంచం. ఆలోచన ప్రపంచంలోనట దేవునికి విరోధమైనవి అనేకం పుడతాయి. పాపం చేసేటువంటి విషయాలు ఎలా పుడతాయి కదా. మనం మెలకువగా ఉన్నంతసేపు మన నోటీస్కి వచ్చిన విషయాల్లో ఏవి మంచి ఏవి చెడు. ఇందాక 3 విషయాలు చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? మనల్ని ఎవరైనా కీడు చేయడానికి ప్రయత్నం చేసినా, చంపడానికి ప్రయత్నం చేసినా, తృణీకరించడానికి ప్రయత్నం చేసినా, మన క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి ప్రయత్నం చేసినా, దేవుని న్యాయాన్ని అనుసరించి వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు, కృప పొందిన వాళ్ళు అయినప్పుడు వాళ్ళకి కీడు చేయవద్దు. అవునా? రెండో విషయం ఏం చెప్పుకున్నాం?
మన మేలు కొరకు ప్రయాసపడిన వారు ఏ కారణం చేతనైనా మన నుండి దూరంగా వెళ్ళిపోయినప్పుడు వారి క్షేమం కొరకే మనం పని చేయాలి. అందుకు విరుద్ధంగా పనిచేస్తుంది దేవుని న్యాయాన్ని అనుసరించి కాదు. ఇలా చెప్పుకున్నాం కదా. అలాగే మనం కలిగి ఉన్న దాన్ని బట్టి అతిశయించడం కాదు, ఎప్పుడు తగ్గించుకునే మనసు కలిగి ఉండాలి చెప్పుకున్నాం కదా. ఆ క్రమంలో కొన్నిసార్లు ఏమవుతుందంటే దేవుడు చెప్పాడు కదా, ఈ వ్యక్తి నన్ను అన్యాయంగా మాట్లాడారు, దూషించారు, ఇక ఆయన ప్రేమను బట్టి నేను క్షమిస్తున్నా అంటాం. ఆ రోజు నుండి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో తిట్టి తప్పించుకొని తిరుగుతాం. అవునా? అప్పుడు ఏం జరుగుతుందో చెప్పనా, రాత్రి నువ్వు పండుకున్నప్పుడు నీ శరీర అవయవాలు విశ్రాంతి తీసుకుంటాయి. శరీర అవయవాలన్నీ అచేతన స్థితిలోకి వెళ్ళిపోతాయి.